హెరిటేజ్ ఇందాల్ డైరీల్లా పాలు నీళ్లల్లా టీడీపీ జనసేన నేతలు ప్రతి చోట అరమరికలు లేకుండా కలిసిపోయి అక్రమాలకు తెగబడుతున్నారు. తాము పొత్తు పెట్టుకుని కూటమి కట్టిందే అవినీతి రేసులో దూసుకుపోవడానికని రెండు పార్టీల నేతలు మొదటి నుంచి పోటాపోటీగా అక్రమాల్లో పేట్రేగిపోతున్నారు. అయితే నలుగురికి తెలిసిపోయిన ఘటనల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమై ఎవరూ అవినీతి చేయకూడదో తెలుసా అని తమ పార్టీ నేతలకు పిలిచి చెప్తున్నారట. పై స్థాయిలో పవన్ సెటిల్మెంట్ల గురించి తెలిసిన జనసేన క్యాడర్ నేతలు కూడా పవన్ నీతులు విని పగలబడి నవ్వుతున్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉన్న కాకినాడ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి టీడీపీ బీజేపీల మద్దతుకు తోడు ఎన్నికల అక్రమాలతో గెలిచారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అవినీతిని కానీ ఆయన అక్రమాలను కానీ ఏనాడు ప్రశ్నించలేదు. అలా ప్రశ్నించకుండా ఉండేందుకే ఆయనకు ప్యాకేజీలు వెళ్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తుంది. అందులో ఎంత నిజముందో పవనే చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లో అక్రమ దందాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జనసేన నేతలు చెట్టాపట్టాలేసుకుని మాఫియా ముఠాలుగా అవతరించాయన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ ఇన్ఛార్జీలను పెట్టుకుంది. ఆ ఇన్ఛార్జీలతో పాటు ఇతర జనసేన నేతలు అక్కడి టీడీపీ నేతల అక్రమాలకు వత్తాసు పలుకుతూ వాటాలు తీసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ లో జనసేన నేతలు కూడా ఉన్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. ఇది బహిర్గతం కావడంతో తెల్లారి లేస్తే నీతి కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ కు కంగారొచ్చింది. తాను నిజాయితీ పరున్నని బిల్డప్ ఇచ్చుకోవడానికి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబును పిలిపించుకుని రామేశ్వరం మెట్ట వద్ద టీడీపీ అక్రమ మైనింగ్ లో మీతో పాటు మన పార్టీ నేతలు పాల్గొనకండి అంటూ చెప్పి పంపినట్టు జనసేన నేతలే లీకులు ఇప్పించారు. అంటే పవన్ చాలా నిజాయితీ పరుడు కాబట్టి తుమ్మల బాబుకు వార్నింగ్ ఇచ్చారని ప్రచారం చేయించుకున్నారు. అయితే వాస్తవానికి జనసేన నేతలు మాత్రం పవన్ వైఖరి పైన మండిపడుతున్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు ఆడిన అబద్ధాన్ని పవన్ కూడా ఆడటాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చెప్పింది అబద్ధమని జనసేన ఎమ్మెల్యేనే ఖండించిన సంగతి తెలిసిందే. అయినా పవన్ కళ్యాణ్ చేసిన తప్పునే చేసుకుపోతూ పార్టీలోని కింది స్థాయి నేతలు క్యాడర్ను నిజాయితీగా ఉండండంటూ సుద్దులు చెప్పడం ఏంటని జన సైనికులు లోలోనే మండిపడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలే అక్రమంగా మట్టిని గ్రావెల్ను తవ్వేసి తరలించేస్తున్నారు. వాటిని తవ్వాలంటే పర్యావరణ శాఖ అనుమతులు కావాలి. పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. అంటే టీడీపీ నేతల అక్రమ తవ్వకాల మాఫియాకు అనుమతులిస్తుంది పవన్ కళ్యాణే కదా అని జన సైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆవు చేల్లో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తున్నారు.